పిఎంసి ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు సంధ్య, మాది ఆదోని. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువు యొక్క విశిష్టత, గురు పౌర్ణమి గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గురువు గురించి నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః అంటారు. అంటే గురువు నగురోరధికం తత్వం, తత్వం అంటే సత్యం, గురువుని మించినటువంటి సత్యం లేదు. నగురోరధికం తపః అంటే గురువుని మించిన తపస్సు లేదు. నగురోరధికం జ్ఞానం అంటే గురువుని మించినటువంటి జ్ఞానం కూడా లేదు. ఎప్పుడైతే మనం ఒక గురువుని ఆశ్రయిస్తామో మనకు కావలసినటువంటి జ్ఞానమంతా కూడాను గురువు ద్వారా లభిస్తుంది అని చెప్తారు. అంటే ఎప్పుడైతే అజ్ఞానం అనేది తొలగిపోతుందో మనకు ఆ జ్ఞానం అనేది ఆటోమేటిక్గా అందుకోగలుగుతాం. ఆ అజ్ఞానాన్ని తొలగించి మనని జ్ఞానం వైపుకి తీసుకెళ్లేవాడే గురువు. గురు పౌర్ణమి అనేది హిందూ సంప్రదాయంలో, బౌద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలో మూడిట్లో కూడాను జరుపుకుంటారు. హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటాము. మనకి వేదాలన్నింటినీ విభజించి మనకు అందించినటువంటి వ్యాసుడికి మనం కృతజ్ఞత తెలియజేస్తూ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. తర్వాత బుద్ధ సంప్రదాయంలో వచ్చేసి బుద్ధుడు తన మొట్టమొదటి బోధ చేసిన సారనాథ్లో చేశారు కదా, ఆ రోజు కరెక్ట్గా గురు పౌర్ణమి అని చెప్తారు. కాబట్టి వాళ్ళు ఆ సంప్రదాయాన్ని అనుసరించి గురు పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత జైన సంప్రదాయంలో మహావీర్ జైను తన శిష్యుణ్ణి ప్రకటించడం అనేది గురు పౌర్ణమి రోజు జరిగింది అని చెప్తారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని జైనులు గురు పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక పిఎంసి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రిజీ గారు మనకి గురువు కేవలం ఒక భౌతిక రూపం కాదు, మీ శ్వాసేమ గురువు అని బోధించడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే మనము ఒక వ్యక్తిని గురువుగా స్వీకరిస్తామో వేరే వ్యక్తులు అందించే జ్ఞానాన్ని తీసుకోలేకపోతాం. అట్లా కాకుండా మన శ్వాసని మనం గురువుగా భావించినప్పుడు మన ఆత్మ ఎదుగుదలకు మనకి ఏ జ్ఞానం అయితే కావాలో అది మనకు అందించబడుతుంది. అందుకే పత్రిగారు ఏం చెప్పారంటే మీ శ్వాసే మీకు గురువు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే గురువు సాంప్రదాయంలో చాలామంది ఏం చేస్తారంటే గురువుకి పాదపూజ చేయటము, గురువు ఫోటోలకి నమస్కరించడము, తర్వాత గురువుని ఆరాధించడం, ఈ విధంగా చేస్తారు. కానీ పత్రిసారి ఏం చెప్పారంటే నా పదాలు పట్టుకోండి, నా పాదాలు కాదు అని చెప్పారు. ఎప్పుడైతే మనం గురువు పాదాలు పట్టుకుంటామో అక్కడితో సరెండర్నెస్, ఇంకా అంతా ఆయనే చూసుకుంటారు అన్న భావనతో ఎదుగుదలని ఆపేస్తాం. అలా కాకుండా ఎప్పుడైతే మనము వాళ్ళ మాటల్ని పట్టుకుంటామో ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ మనము ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. అందుకే పత్రిసారు నా పదాలు పట్టుకోండి, పాదాలు కాదు అని చెప్పారు. తర్వాత పత్రిసారు ప్రతి సందర్భంలో గురు పౌర్ణమి రోజు వాళ్ళ గురువైనటువంటి సదానంద యోగిని స్మరించుకుంటూ ఉంటారు. ఆయన ఉన్నన్ని రోజులు కూడాను గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ నందవరంలో చాలా వైభవంగా జరిగేవి. నేను కూడా చాలాసార్లు అక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా తర్వాత పౌర్ణమి యొక్క విశిష్టతను కూడా సారు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమి కూడా మీరు సాధనకి ఉపయోగించుకోండి అని చెప్తూ ఉంటారు. మరి గురువుగా నాకు పత్రిగారు కేవలం శ్వాసని గమనించి ధ్యానం చేయడము మొట్టమొదట తెలుసు. నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత చాలా కాలం తర్వాత పత్రిసారిని కలవడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా నేను పత్రిసారిని గుంతకల్ పిరమిడ్లో కలిశాను. సార్ని కలిసేటప్పటికీ నాకు నా తోటి ధ్యానులందరూ ఏం చెప్పారంటే సార్ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, సార్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సార్ కొడతారు, అలా చెప్పారనమాట. అందుకు నేనేమనుకున్నా అంటే సార్ని మనం దూరం నుంచి చూద్దాము, దగ్గరికి వెళ్ళడమే వద్దు, దగ్గరికి వెళ్తే కదా ఆయన కొడతారు అని అనుకున్నాను.
మొట్టమొదటిసారిగా గుంతకల్లో ఆయన్ని చూసినప్పుడు చాలా ఒక భగవంతుడిని చూసిన భావము, తర్వాత ఎంతో ఆత్మీయ భావం నాకు కలిగిందనమాట పత్రిసారిని చూసినప్పుడు. ఎప్పుడైతే నేను భయపడుతూ వెళ్ళానో, కానీ నాకు ఆ భయం అనేది అప్పుడు అస్సలు లేదనమాట పత్రిసారిని చూసినప్పుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ తీసుకోవాలన్నంత ఆత్మీయ భావం కలిగింది నాకు. అది మొట్టమొదటిసారిగా నేను పత్రిసారిని చూడడం. ఏంటి వేరే సంప్రదాయాలంతా కూడాను గురువుని ఫస్ట్ కలవాలి, ఆయన ద్వారా మంత్రమో లేకపోతే ఏదో వాళ్ళు ఇచ్చే దీక్ష తీసుకోవాలి, తర్వాత సాధన అనేది మొదలుపెట్టాలి. కానీ మన పిరమిడ్ సొసైటీ మూమెంట్లో ఎవరికైనా ధ్యానం నేర్పించవచ్చు. ఆ ధ్యానం అనేది నేర్చుకున్న తర్వాతే నేను గురువుని కలిశాను. కేవలం ఒక్క గురువుతోనే నేను ధ్యానం నేర్చుకోలేదు. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను. పత్రిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు, చెప్పేటప్పుడు నువ్వు గురువు, వినేటప్పుడు నువ్వు శిష్యుడు. నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడాను చెప్పాలి, తెలిసింది ప్రతిదీ పంచుకోవాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఒక గురు సంప్రదాయం అనేది ఏదైతే ఉందో, మనకు శ్వాస ద్వారా మన శ్వాసనే మనం గురువుగా భావించి ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడైతే నా శ్వాసను గమనిస్తూ ధ్యానంలోకి వెళ్తూ ఉన్నానో, నా జీవితంలో చాలా మార్పులు అనేవి జరిగాయి. నేను మామూలుగా చిన్న ఆరోగ్య సమస్యతో ధ్యానంలోకి వచ్చాను. ఆ ఆరోగ్య సమస్యని ఎప్పుడు పోయిందనేదే నాకు తెలియదు. అంత చక్కగా క్లియర్ చేసుకున్నాను. తర్వాత ఒక స్త్రీగా కేవలం కుటుంబము, తర్వాత భౌతికమైనటువంటి సంపాదన, ఈ భౌతికమైన ఆనందాలు ఇవి మాత్రమే కాకుండా నేనంటే ఏంటి అన్న ఒక అవగాహనకి, తర్వాత ఆత్మస్థితిలో ఎదుగుదల అంటే ఏంటి, స్నేహం అంటే ఏంటి, మిత్రత్వం అంటే ఏంటి అనేవన్నీ కూడాను కేవలం ధ్యానం ద్వారానే నేను తెలుసుకున్నాను. మైత్రీతత్వం అని చిన్నప్పటి నుంచి కూడా నాకు అసలు ఎక్కువ ఫ్రెండ్సే లేరండి. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ అంటే అసలు అందరూ కూడా ఎంతో ఫ్రెండ్లీగా, ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని నేర్చుకున్నానంటే నేను కేవలం ధ్యానము ఆత్మ ఎదుగుదలే కాకుండా భౌతికంగా ఒక వ్యక్తిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, 10 మంది వస్తే ఇంట్లో ఎంత ఆదరంగా వండి పెట్టాలి, ఎంత చక్కగా వాళ్ళని మనము రిసీవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ధ్యానంలో నా స్నేహితుల ద్వారా నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనము ఒక వ్యక్తిని మాత్రమే గురువు అనుకుంటామో, వాళ్ళ బోధనలను మాత్రమే తీసుకుంటూ అక్కడితో ఆగిపోతాం. అలా కాకుండా మనకి మనం ఎదగటం అనేది శ్వాసని గురువుగా భావించినప్పుడే వస్తుంది. అది పిఎస్ఎస్ఎం మూమెంట్లో నాకు నచ్చినటువంటి ఒక గొప్ప విషయము. తర్వాత పత్రిజీ, మనము శ్వాసని మన గురువు అనుకున్నా కూడాను కొన్ని గైడ్లైన్స్ అనేవి మనకు ఒక భౌతికమైన గురువు ద్వారా లభిస్తాయి కదా. ఆ విధంగానే పత్రిసార్తో నేను ఎంతో జ్ఞానాన్ని తీసుకోవడం అనేది జరిగింది. నాకు నచ్చిన విషయాలు ఏంటంటే ఆదర్శ సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలు. ఒక సొసైటీలో, ఒక మూమెంట్లో ఒక వ్యక్తి చక్కగా ఒక సాధనా మార్గంలో ఎదగాలంటే ఆ ఆదర్శ సూత్రాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. తర్వాత సారు మళ్ళీ 13 వ్యక్తిగత సూత్రాలను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి కూడాను దాంట్లో నాకు నచ్చిన ఒక సూత్రము ఏంటి నేను ఆచరించేదంటే, అన్నీ నువ్వై చెయ్యి, వచ్చిన ఫలితాన్ని అందరితో పంచుకో, అందరికీ ఇవ్వు అని చెప్తారు సారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే మనం అన్నీ నేనే చేయాలి, ఈ చక్కగా ఈ ప్రోగ్రాం రన్ అవ్వాలంటే నేనేం చేయగలను అన్నట్టుగా చేసి, తర్వాత దాని రిజల్ట్ మాత్రం అందరికీ ఇవ్వటం ద్వారా అందరితో మైత్రీతత్వం అనేది పెరుగుతుంది. ఇది నేను గమనించిందనమాట. ఎప్పుడైతే పంచభూతాలతో ఇంకొకరి సహాయం లేకుంటే ఎవరం ఏ పని చేయలేము. అందుకే సారా విధంగా చెప్పారేమో అని నేను అనుకుంటాను. కాబట్టి తర్వాత ఆదర్శ సూత్రాలు, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయడానికి ఆదర్శ సూత్రాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయి. పత్రిసార్ చెప్పినటువంటి ఈ 2 కాన్సెప్ట్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇంకొకటి పత్రిసార్ చెప్పింది, నోటిలోని మాట నుదుటి మీద వ్రాత అనే కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టమైనది. ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఆ మాట అనేది మన జీవితాన్ని ప్రతిఫలిస్తుంది, మన జీవితంలో తప్పకుండా ప్రతిఫలిస్తుందండి. అది నేను చాలా అనుభవంగా తెలుసుకున్నాను. అందుకే ఎప్పుడు కూడా మాట మీద ధ్యాస అనేది సార్ చెప్తూ ఉంటారు.
బొగ్గు లాంటి మాట, బొగ్గు లాంటి వ్రాత అని సార్ ఎప్పుడు ఆ కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఇంకొక విషయం చెప్పారనమాట సార్. సార్ ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఎంత ఎరుకతో మాట్లాడతారు. అనవసరమైన ఒక్క మాట కూడా ఆయన మాట్లాడరు. అది నేను నేర్చుకున్నాను. ఒక గురువు ఎప్పుడూ కూడాను తన మాట ద్వారా, తన చేష్ట ద్వారా, తను ఆచరించడం ద్వారా మనకెంతో నేర్పిస్తూ ఉంటారు. అది పత్రిసారిని కలిసిన ప్రతిసారి నేను గమనించడము, దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి నా జీవితంలో ప్రయత్నించడం అనేది నేను చేస్తూ ఉన్నాను. ఇంకా పత్రిసారు ధ్యాన మహాయజ్ఞంలో ఇచ్చిన కాన్సెప్ట్స్ కానివ్వండి, తర్వాత ధ్యాన జగత్తు ద్వారా కానివ్వండి, ఎంతో జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఒక గురువు అనేవారు కేవలం వ్యక్తి రూపంలోనే కాకుండా వాళ్ళ మాట రూపంలో, వాళ్ళ బోధనల రూపంలో, వాళ్ళ ఆచరణ రూపంలో ఎప్పుడు మనకు అందిస్తూనే ఉంటారు. దాన్ని తీసుకునే స్థితికి మనం ఎదగాలంటే మనకు కావాల్సింది ధ్యానము. కాబట్టి అందరూ కూడా ధ్యానం చేస్తే చుట్టూ మనకి ఎంతోమంది గురువుల ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఈ అవకాశాన్ని కల్పించిన పిఎంసి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు.